ప్రయాణంలో అంటే అన్నమాచార్యులు ఎంత సంప్రదాయవాదో అంతే కమ్యూనిస్ట్ కూడా ఉన్నారు ఆయనలో. ఇప్పుడు కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే అటువంటి భావాల్ని వ్యక్తం చేసినట్లు ఎంత సాంప్రదాయవాదులో మీరు ఎంత సంప్రదాయానికి కట్టుబడి ఉన్నారో సంప్రదాయంలో ఉన్న లోపాలను కూడా అంతే ఘాటుగా వేలెత్తి చూపించారు. ఉదాహరణకు సప్తపది సినిమా ఏవి ప్రయోజనాలు ఏవి లోపాలు స్పష్టంగా ధైర్యంగా అవసరమైనప్పుడు సంప్రదాయవాదులను కూడా ఎదిరించారు. దానిని గురించి మీ మాటల్లో తెలుసుకోవాలని ఉంది. ఎదిరించడం అంటే ఎదిరించాలని పేరు తెచ్చుకుందామని కాదు. బికాజ్ నాకు కన్విక్షన్ ఉంది కాబట్టి ఇవి కొన్ని సంప్రదాయాలు కొందరి స్వార్థం కోసం పెట్టారేమో, నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన లిమిటెడ్ నాలెడ్జ్లో నాకు అనిపించినప్పుడు వాటిని ఖండించాను. అంతే తప్ప ఇదేదో నలుగురు దృష్టికి తీసుకురావాలి, ఇది విశ్లేషించి చెప్పాలి, దీని గురించి హైలైట్ చేయాలని ఎప్పుడు చేయలేదు. ఆ కథలో తగినంత ఇప్పుడు శంకరాభరణమే తీసుకుంటే శంకర శాస్త్రి గారికి తులసికి ఉండే క్యారెక్టర్లు ఆయన అగ్నిని కడిగేటువంటి ఒక సద్బ్రాహ్మణ్లాగా చూపించాం. అంత మాత్రం చేత ఆచార వ్యవహారాలు అన్నవి మనుషుల్ని విడదీసేసి నా పట్టు నా ఇది ఇదేనా అని తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనే రకంగా ఉండకూడదు. ఎవరైనా సరే దానికి తగు బిగులు ఉన్నాయి అని చెప్పటం లాగానే సప్తపదిలో కూడా అంతే. ఆయన చేసిన పని కూడా అదే. దీని గురించి విమర్శలు వచ్చినాయి. నన్ను తిట్టిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, మీరు చేసే పని మంచిది కాదు అన్నవాళ్ళు ఉన్నారు. అది తప్పదు. ఎప్పుడైనా మనం ఒకటి విప్లవాత్మకంగా ఏదైనా చేసినప్పుడు ఈ సంఘర్షణ తప్పదు, ఈ అపోజిషను తప్పదు. ఆ డైనమిక్ అప్రోచ్ గురించే మీరు సప్తపదిలో స్పృశించిన అంశం ఈరోజు దాదాపు 35 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పటికి కూడా ఆ అంశాన్ని కొంతమంది అటువంటి అంశాలను చూసి భయపడుతూ ఉంటారు. వెనకున్న ప్రభావం ఏమైనా ఉందా? అట్లా ఏమీ లేదండి, అట్లా ఏమీ లేదు. ఎందుకంటే యాక్చువల్గా దీని మీద ఏంటంటే ఒక కులం వాళ్ళని గురించి మనం అప్లిఫ్ట్ చేయాలనో గ్లోరిఫై చేయాలనో మరి లేకపోతే అట్టా చేసింది కాదు. యాక్చువల్గా మ్యారేజ్ అనేది రెండు మనస్సుల్ని కలిపే వ్యవస్థ తప్ప రెండు శరీరాలని కలిపే శోభనం నాటి రాత్రి జరిపే క్రియ మాత్రం కాదు వివాహ వ్యవస్థ అనేది చెప్పాలని అనుకున్నాం దాంట్లో. అందుకని తెలుసో తెలియకో ఆ అమ్మాయి ఒక హరిజనుడిని ప్రేమించింది. వాళ్ళిద్దరూ ఆల్మోస్ట్ పెళ్లి కూడా చేసుకుందాం ఉన్నారు. కానీ మళ్ళీ ఎప్పుడైతే పద్ధతి ప్రకారం తాతగారు తనకి మరో పెళ్లి నిర్ణయించాడో అంత ధైర్యంతోనూ మళ్ళీ ఆ పాతదన్నీ మెమరీస్ అన్నీ మర్చిపోయి తను అంకితం అయిపోయింది కొత్త జీవితానికి, కొత్త భర్తకి. సో మనం ముందరకు వెళుతూనే మనకు కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, ప్రామాణికంగా కొన్ని ఉన్నాయి కాబట్టి అవి నమ్ముకున్న క్యారెక్టర్స్ కానీ తీసుకొచ్చాం. గతంతో నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు కూడా తలుపు చాటు నుంచి మాట్లాడుతుంది కానీ బయటకు వచ్చి అసలు మాట్లాడదు, కంటి ఎదురు కూడా పడదు. సో ఐ హ్యావ్ నాట్ ఆ ట్రెడిషన్ని నేను నమ్ముకుంటూనే ట్రెడిషన్లో ఉండేటువంటి అవి లోటుపాట్లు అని ఏమన్నా అప్పటికి ఆ పరిస్థితులు కొన్ని మనకి కాలానుగుణ్యంగా కొన్ని నిబంధనలు పెడతారు. తప్పదు, అది అనేక కారణాలు ఉండొచ్చు, దానికి సైకలాజికల్ రీజన్స్ ఉండొచ్చు, సోషల్ రీజన్స్ ఉండొచ్చు. ఇట్లా ఎందుకు జరగకూడదంటే అలా విశ్లేషించి కనుక ఆలోచిస్తే చాలా ఫ్యామిలీస్లో ఇలా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుని అడ్జస్ట్ కాలేక ఆయన కోసం అని చెప్పి కోడి కూర వండి పెట్టలేక ఈయన కోసం ఇలా జరిగిన ఇన్సిడెంట్స్ ఉండి ఒక 6 నెలల్లో విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అవన్నీ కాదు కావాల్సింది, మనం అడ్జస్ట్మెంట్ కావాలి, ఒకళ్ళకి అండర్స్టాండింగ్ కావాలి, రెండు మనసులు కలవాలి తప్ప అదేదో తాత్కాలికంగా ఒక ప్యాషనేట్గా ఒక సెన్సియస్గా ఉండి ఆ ప్రలోభంలో పడిపోయి ప్రేమించుకోవటాలు పెళ్లి చేసుకోవటాలు కాదు. అనేక రకాలైనటువంటి అంతర్లీనంగా దాంట్లో అనేక విషయాలు ఉన్నాయి సప్తపదిలో కూడా. సో అవన్నీ పాటిస్తూనే యాక్చువల్గా మా సినిమా అయిన తర్వాత భాగ్యరాజ్ సినిమా తీశాడు. తీసి 107 నాటకాలో ఏదో, అప్పుడు మన సినిమాని అడిగి చూశాడు ఒకసారి మనం ఎలా ఫినిష్ చేసాము. చేసి చూసాం, బాబోయ్ ఇది వద్దులే ట్రెడిషనల్గా మామూలు కన్వెన్షనల్గా పెడితేనే బెటరు, యాంటీ సెంటిమెంట్ అయిపోతుంది ఇలా కనుక చేస్తే అనుకున్నాడు. అతను కరెక్టే, సేఫ్గా ప్లే చేశాడు.
కమర్షియల్ ధోరణి. కమర్షియల్ అని అన్ను నేను, సేఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొంచెం యాక్సెప్టబిలిటీ ఉండాలి కదా. సో నేను ధైర్యం చేశానని అన్ను కానీ, బట్ అది చాలా ధైర్యమే ఆ రోజుల్లో, చాలా పెద్ద ధైర్యం. అలాగే మాంగళ్యానికి మరో ముడి కూడా అట్లాంటి సబ్జెక్టే. అది కూడా మంచి రెవల్యూషనరీగా ఆలోచించవలసిన సబ్జెక్ట్. This is Lavan Tripathi. నేను మీ సాయితరం తేజ్. This is Niharika Konilala. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Please subscribe iDream. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to iDream. Don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media.